బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. ఈరోజు టిఫిన్ ఉప్మా చేశానండి, గోధుమ రవ్వ ఉప్మా. ఇది వేడేది తింటేనే బాగుంది. అది కూడా పోయింది కరెంట్. నీళ్ళు పట్టుకున్నాకే మళ్ళీ వాళ్ళు ఆపేసి నువ్వు పట్టిన వాళ్ళు ఆపేసేది. మామూలుగా నేను ఇచ్చిన వాళ్ళు ఆపనమాట. సరే సరే. హాయ్ అండి, బాయ్. టిఫిన్లు చేశారా? కాఫీలు తాగారా? మేము ఇప్పుడే చేస్తున్నాం. చేత తగిలేదు, అది పదం పోద్ది. నీకైతే ఏం పోవట్లేదని సరేరా తిను. ముందు తినలే, తర్వాత చూద్దాం. వీడియో తీసేసినాక గోధుమ రవ్వ ఉప్మా చేశానండి ఇప్పుడు టిఫిను. ఇక్కడ వేసిన చాలు, లేకపోతే కొంచెం తీసుకో. నాకు చాలు. నేను మామూలుగా తినేది తక్కువ. ఇది బాగా ఉండదులే కానీ అదే అది తెచ్చి పెట్టుకుంటాం. ఏంటది? కారం పొడి, శనగపప్పు పొడా? అది ఏమైంది తల్లు? చేస్తుంది అది. దాన్ని ఎరగేద్దామంటే ఇప్పుడు ఇటే పోయింది చెక్కల సన్నపక్క. శనగపప్పు పొడి. టిఫిన్లు చేసి వెళ్తున్నారా అమ్మాయి? రండి, టిఫిన్ చేద్దరు. రండి. కరణం కాసి కోళ్ళు. ఇంకొక అమ్మాయి కూడా మన కమ్మారమ్మాయి. ఆ బజార్ నుంచి అప్పుడప్పుడు నిమ్మకాయలకు వచ్చేది. అట్ట 2 చాట్లు ఇట్ట 2 టాకా ఇట్ట చిన్నదిగా కట్ చేసి ఇట్టేసిస్తే అట్టాగే నిలవదు. ఇవి ఇట్ట ఈ పక్కన కింద నుంచి పైకి ఇట్ట అంతంత పీసులు వెళ్ళాయి. ఈ రవ్వ ఏదో ఖర్చు బాగానే ఉంది మరి. ఒక నెల 2 నెలలకు కానీ అయిపోయి రవ్వలన్నీ. ఈలోపు ఫ్రిడ్జ్ ఖాళీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి, లేకపోతే పురుగు కూడా పడతాయి. ఉప్మా చాలా బాగుందండి, టేస్ట్గా. ఒకసారి ఒకళ్ళు కామెంట్ ఏం పెట్టారంటే, మీరు తినే ప్లేట్లో కలర్ఫుల్గా బాగా కనిపించాలండి అని చెప్పారు.